నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 460 సర్పంచ్ స్థానాలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఓ పక్క బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూనే జిల్లాలో కేవలం 61 స్థానాలకు పరిమితం చేసి బీసీలకు ఉన్న పాత 23% రిజర్వేషన్ ప్రకారం అయినా 106 స్థానాలు రావాల్సి ఉండగా 42% కల్పిస్తున్నామని చెప్తూని పాత రిజర్వేషన్లను కూడా తుంగలో తొక్కుతూ ఇప్పుడు కేవలం 13.3% మాత్రమే రిజర్వేషన్లు కల్పించి బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతూ వివిధ ప్రజా సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు కలిసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూలులో బీసీలకు క్రూరమైన అన్యాయం జరుగుతుందని, జిల్లాలో 460 సర్పంచ్ స్థానాలుండగా బీసీలకు కేవలం 61 స్థానాలు మాత్రమే కల్పించడం ఏంటని వారు ప్రశ్నించారు. రానున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కనీసం పాత పద్ధతిలోనైనా 23% చేసిన 106 స్థానాలను బీసీలకు వెంటనే పెంచాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. జిల్లాలోని బీసీలంతా ఏకమై మన హక్కుల సాధనపై ఇప్పుడు ప్రశ్నించకపోతే రాబోయే స్థానిక సంస్థల్లో గాని మున్సిపల్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలు అందరూ కలిసికట్టుగా ఏకమై పోరాడి మన హక్కులను మనం సాధించుకునే వరకు పోరాడాలని ఈ సందర్భంగా బీసీ నాయకులకు వారు పిలుపునిచ్చారు. ఈరోజు నాగర్ కర్నూలు బీసీ జేఏసీ కమిటీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 460 సర్పంచ్ స్థానాలు ఉండగా దాంట్లో కేవలం 13% అంటే 61 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. ప్రభుత్వం జీవో 46 ప్రకారం 23% ప్రకారం ఇచ్చినా కూడా 106 స్థానాలు మినిమంగా బీసీలకు రావాల్సి ఉన్నప్పటికి కూడా ఆ విధంగా కూడా న్యాయం జరగలేదు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు ఏదైతే చెప్తున్నాయో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% సీలింగ్ దాటకుండా మొత్తం సమాజానికి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ మాట మీద కూడా నిలబడకుండా ఈరోజు ఏం చేశారంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపితే 60% అవుతున్నాయి. అయితే 50% సీలింగ్ దాటుతున్నప్పుడు బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం 50% సీలింగ్ దాటడం ద్వారా జనరల్లో కూడా బీసీలు పోటీ పడడానికి అవకాశం లేకుండా యాక్చువల్గా 50% అంటే 230 స్థానాలు జనరల్లో ఉండాలి. అది కూడా లేకుండా 181 స్థానాలు మాత్రమే జనరల్లో చూపిస్తున్నారు. ఈ విధంగా బీసీలు అన్ని రంగాల్లో వివక్ష గురి అవుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారు రిజర్వేషన్లు మొత్తం తప్పుల తడపగా ఉన్నాయి, ఈ రిజర్వేషన్లు సరిచేయాలని మేము కలెక్టర్ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలో ఒక 5 గ్రామాలు కుమ్మరోన్పల్లి, వంగురోన్పల్లి, లక్ష్మాపూరు, కల్మలోన్పల్లి, ప్రశాంత్ నగర్ అనే 5 విలేజ్లో ఒక్క ఎస్టీ జనాభా కూడా లేకపోయినప్పటికీ అవి ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలుగా ప్రకటించారు. ఆ స్థానాలను కూడా ఎస్టీ నుంచి జనరల్ లేదా బీసీ స్థానాలకు మార్చాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి ఇద్దామని వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు లేకుండా అక్కడ పేషీలో ఇచ్చి రావడం జరిగింది. దీని ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై బీసీ.